నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమెన్. క్వింక్వాగ్ వెసీమ ఆదివార సాయంకాల ఆరాధనకు చేరివచ్చిన మీకు అందరికీ శుభాలను, ప్రత్యేకమైన దీవెనలను ప్రకటిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా యేసయ్య, మీ మాటలు వింటూ ఉన్నాం. నన్ను క్రమశిక్షణలో ఉంచండి. ఏం మాట్లాడాలో వాటినే మాట్లాడింపచేయండి. మీ ప్రజలు ఏమి వినాలో వాటినే వినిపింపచేయండి. తుదకు మీ నామానికి మహిమను పొందుకుంటూ మాకందరికీ వాక్యము ద్వారా మేలు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగాలు లూకాసు వార్త 18వ అధ్యాయము 31వ వచనం నుంచి 43వ వచనం వరకు. అదే రీతిగా పత్రిక పాఠము కొరంథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయం అంతా. ఈ రెండు లేఖనాలను మనము ఆలోచిస్తూ దేవుని మాటలను మనము గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 31వ వచనంలో తన యొక్క మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, తన డెత్ అండ్ రిజరక్షన్ గురించి థర్డ్ టైం శిష్యులకు చెప్తాడు. 35వ వచనం నుంచి గుడ్డివాడిని స్వస్థపరిచిన అద్భుతము మనము చూస్తాం 43వ వచనం వరకు. 35వ వచనములో యెరికో పట్టణము సమీపములో ఒక గుడ్డివాడున్నాడు. ఇతడు త్రోవ ప్రక్కన ఉన్నాడు. ఇతను భిక్షమడుక్కున్నాడు, బెగ్గింగ్ చేస్తూ ఉన్నాడు. బ్లైండ్ మ్యాన్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఉన్నాడు, రోడ్ సైడ్ ఉన్నాడు, బెగ్గింగ్ చేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ జరగనట్లుగా అక్కడేదో వింత శబ్దాలు వినపడుతున్నాయి. గుడ్డివాడు కదా, కనపడదు కదా. వెంటనే ఏం చేశాడు ఇతను? అడిగాడు. ఎవరిని అడిగాడు? అటువైపుగా వెళుతూ ఉన్న వాళ్ళను ఒకరిని అడిగాడు. ఏం జరుగుతుందండి అని అడిగితే ఆ చెప్పిన వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఏమని? నజరేయుడైన యేసు, జీసస్ ఆఫ్ నాజరెత్ ఈ దారిలో వస్తూ ఉన్నాడు. వెంటనే ఆ గుడ్డివాడైనటువంటి భిక్షకుడు ఏం చేశాడండి? దావీదు కుమారుడా, సన్ ఆఫ్ డేవిడ్, జీసస్, దావీదు కుమారుడా యేసు, నన్ను కనికరించు, మర్సీ చూపించు నా మీద అని అరిచాడు. ఎప్పుడైతే ఇలా అరిచాడో ఆ చుట్టుపక్కల ఆ గుంపులో ఉన్న వాళ్ళు బిగ్గరగా, ఏయ్ నోర్మై, ఎందుకు అరుస్తున్నావు అని కేకలు వేస్తే ఆ మాట వినగానే ఆ గుడ్డివాడు మరింత బిగ్గరగా, దావీదు కుమారుడా యేసు, నన్ను కనికరించు అని మరింత ఎక్కువగా అరవడం ప్రారంభించాడు. ఈ మాటలు స్వయాన యేసు ప్రభు వారి చెవిన పడ్డాయి. యేసు ప్రభు వారు ఆగాడు. ఆయన మాటలు విని ఆగి ఆజ్ఞాపించాడు. ఏమని? అతన్ని నా దగ్గరికి తీసుకురండి. అతన్ని తీసుకురాగానే నీకేం కావాలి అంటే, మనం 41వ వచనంలో వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమీ చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేశారు. కొద్దిగా డివైడ్ చేసి ఈ ఇన్సిడెంట్ని మనం ఆలోచన చేద్దాం. గుడ్డివాడు యెరికో పట్టణము ఆ బయట, లేకుంటే ఊరి బయట ఉన్నాడు. త్రోవ పక్కన రోడ్ సైడ్ ఉన్నాడు. రెండు, అంతకుముందు వినని శబ్దాలు విన్నప్పుడు ఎవరిని అడిగాడు? అక్కడ ఉన్న ఎవరినో అడిగాడు. అంటే కనీసము గుడ్డివాడైన తనతో పాటు ఒక్కరు కూడా బహుశా లేరు. ఒకవేళ ఎవరైనా ఉండింటే, అయ్యా ఇది జరుగుతుంది అని ముందే చెప్పేవాళ్ళు. ఈయనే కలగజేసుకొని వేరే ఒకరిని అడగాల్సి వచ్చింది. అంటే అడుక్కుంటున్నాడు, బెగ్గింగ్ చేస్తున్నాడు, గుడ్డివాడుగా ఉన్నాడు, ఊరి బయట ఉన్నాడు, త్రోవ ప్రక్కన ఉన్నాడు. అంటే ఎటువంటి దయనీయమైన పరిస్థితుల్లో అతడు ఉన్నాడో చూడండి. ఇప్పుడు
ఇతనికి చెప్పిన మాట ఏంటి? నజరేయుడైన యేసు ఇటు వస్తూ ఉన్నాడు అని చెప్తే ఇతనేమని అరిచాడండి? దావీదు కుమారుడా యేసు అంటూ ఉన్నాడు. దావీదు కుమారుడా యేసు అనడంలో అతని ఉద్దేశం ఏంటి? వేల సంవత్సరాలుగా ఏ మెస్సయా గురించి అయితే ఇశ్రాయేలీయులకు ప్రవచించబడ్డదో, ఏ మెస్సయా అయితే రాబోతూ ఉన్నాడు అని ప్రకటించారో, ఇదిగో అదే మెస్సియా ఈయన అని తను నమ్ముతూ ఉన్నాడు. మెస్సియా అని నమ్మటంలో మరొక భావన ఏంటి అంటే, ఈయన దేవుడు, మెస్సియా దేవుడు, ఆ విమోచకుడు దేవుడే. కాబట్టి ఒక ప్రక్కన వారు నజరేయుడైన యేసు అని చెబితే, దావీదు కుమారుడైన యేసు అంటూ ఉన్నాడు, నన్ను కనికరించు అంటూ, దయచూపు నా మీద. దయచూపు అనంటే నేను మేలు పొందుకునేలాగా నా వైపు చూడు, కనికరించు ఓ యేసు, నువ్వు దావీదు కుమారుడవు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట వినకముందు ఇంకొక పని జరిగింది అక్కడ. ఏంటి? ఆ గుంపు గద్దించారు అతన్ని. అరవమాకు, నువ్వు సైలెంట్గా ఉండు అని అతనికి చెప్పారు. ఆలోచన చేయండి, సమాజము ఏ స్థితిలో ఉన్నదో. అడుక్కు తినే గుడ్డి భిక్షకుడు ఊరి బయట ఒంటిగా ఉన్నాడు. వారందరూ ఆ ప్రాంతపు వాళ్ళే, ఎన్నోసార్లు అతనిని చూసింటారు. ఇంతకాలము ఎవ్వరూ ఎటువంటి మేలు చేయలేకపోయారు. ఇప్పుడు ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు, ఈయన మెస్సియా అని కొంతమంది నమ్ముతూ ఉన్నారు. ఈయన అనేక అద్భుతాలు చేశాడు, ఈయన గొప్ప గొప్ప ప్రసంగాలు చేశాడు, ఈయన గురించి అనేక వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. బహుశా ఈయన ద్వారా ఏమైనా పొందుకుంటాడేమో చూద్దాం అని అనిపించింది ఆ గుంపుకు. ఏయ్ నోరుమై అని ఆ గుంపు ఆ భిక్షకుడిని అంటున్నారే కానీ ఆ భిక్షకుడికి ఆ గుంపులో ఒక్కరూ సహాయం చేయటానికి లేరు. మీరు ఆలోచన చేయండి, సమాజము ఏ స్థాయిలో వ్యవస్థీకృత సమస్యలను క్రియేట్ చేస్తుందో. ఇన్స్టిట్యూషనలైజ్డ్ ప్రాబ్లమ్స్, సిస్టమైజ్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ హ్యాండ్, హీ ఈజ్ అ బెగ్గర్. సెకండ్లీ, హీ వాజ్ ఆల్ అలోన్ and nobody was with him, and he was excluded from the city. పట్టణానికి బయట ఉన్నాడు. ఏం చేస్తుంది సమాజం అతనికి? డోంట్ టెల్ మీ, ఆడెవడో అడుక్కుంటూ ఉన్నాడు, మాకేం పని అనొద్దు మీరు. హీ ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ లార్జర్ సొసైటీ. సొసైటీ ఏం చేస్తుంది? సిస్టమ్ ఏం చేస్తూ ఉంది? గవర్నమెంట్స్ ఉన్నాయి, ప్రాంతానికి పరిపాలకులు ఉన్నారు, ట్యాక్సెస్ కడుతూ ఉన్నారు. సమాజం మేలు కోసం పరిపాలన అనేది ఒకటి జరుగుతూ ఉంది. సమాజం మేలు కోసం కుటుంబాలుగా ఏర్పడి సమాజాలు బ్రతుకుతున్నాయి. అదే సమాజంలో నుంచి ఒక వ్యక్తి ఊరి బయటకు పంపివేయబడ్డాడు, ఒంటిగా ఉంటూ ఉన్నాడు, ఎవరి సహాయం లేదు, తనకు తిండి పెట్టేవాళ్ళు లేక అడుక్కు తిని బ్రతుకుతూ ఉన్నాడు. వాట్ ద సిస్టమ్ డిడ్ టు హిమ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్, దీనికి పైగా ఏం చేస్తుంది సమాజం? మేలు పొందుకుంటాడో లేదో తెలియదు, కనీసం అతని అరుపును కూడా అరవనీయట్లేదు. దాట్స్ ద సిస్టమ్ వీఆర్ లివింగ్ ఇన్, అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ బై సమ్ మీన్స్. మనం కూడా ఏదో ఒక రీతిగా ఆ సమాజములో భాగం. మనము కూడా ఆ వ్యవస్థీకృతమైనటువంటి ఇన్స్టిట్యూషనలైజ్డ్ ప్రాబ్లమ్స్కి ఎక్కడో ఒక చోట మన పాత్ర కూడా ఉంది. వీఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ సొసైటీ. అయితే యేసు ప్రభువారు ఆ మాట విన్నారు, విని అతన్ని పిలిచాడు, అతని మీద కనికరపడ్డాడు. ఇంకొకటి మీరు ఆలోచన చేయండి. అండ్ ద ఫస్ట్ హ్యాండ్, ఈ గుడ్డి భిక్షకుడు నమ్ముతుంది ఏంటి? సన్ ఆఫ్ డేవిడ్ అన్నావు. సన్ ఆఫ్ డేవిడ్ అని అంటే అర్థం ఏంటి? దేవుడు అని. దేవుడు కాబట్టి యూదులకు లేకుంటే ఇశ్రాయేలులకు దేవుడి మీద ఉన్న ఆలోచన, ఆయన వాళ్ళ పుట్టుకతోనే ఆయన సృష్టికర్త అని నేర్చుకుంటారు. ఆయనే సృష్టికర్త అయినప్పుడు ఈయన సృష్టించింది ఎవరు? ఎవరు ఆయన్ని సృష్టించింది? ఈయనే కదా. ఇన్ని సంవత్సరాలు నేను అడుక్కు తింటుంటే అడిగిపోయినా పోయి నువ్వు కదా, అడగలేదు కదా.
ఇప్పుడు వచ్చావు నువ్వు, ఇప్పుడు వచ్చావు, ఏంది నన్ను ఎందుకు పుట్టించావు ఇలాగా? హీ డిడ్ంట్ ఆస్క్ ఇట్ కదా, క్వశ్చనే కదా. ఆన్సర్లు వెతకండి. అయితే గమనించండి ఒక విషయాన్ని, ఆ భిక్షకుడే ఒక జవాబిస్తున్నాడు మనకు. యారగెంట్గా కానీ డెస్పరేషన్లో నుంచి కానీ అతను అడగట్లా. ఒకటి, యేసు అనగానే మెస్సియా అని మాట్లాడుతున్నాడు, గ్యాప్ లేదు. మెస్సియా అనడంలో మెస్సియాగా, రక్షకుడుగా ఆయన మీద తనకున్న విశ్వాసం అది. ఇట్ ఈస్ డీప్ రూటెడ్ ఫెయిత్. ఆ ఫెయిత్లో నుంచి తను అడుగుతున్న మాట ఏంటంటే కనికరించేసు. హీ వాజ్ నాట్ యారగెంట్ ఆర్ హీ వాజ్ నాట్ ఆస్కింగ్ సంథింగ్ ఎల్స్. ఏమంటూ ఉన్నాడు యేసు వైపు చూసి? కనికరించయ్యా. మేబీ మన ప్రార్థనల్లో వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ వీ షుడ్ ప్రే. మనం ఎలా ప్రార్థించాలో మనకు తెలియాలి. రెండు, యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని పిలిచి నీకేం కావాలి అని అడిగితే సూటిగా, అదేమంటాం, స్పిరిట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి, స్పిరిట్ అంటున్నా, స్ప్రైట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి, సుత్తి లేకుండా అనేది ఉంటుంది. సుత్తి లేకుండా స్ట్రైట్గా ఏమంటున్నాడు? నాకు చూపు కావాలి, హీల్ మీ ఫ్రమ్ మై బ్లైండ్నెస్. దేవుడిగా ఆయన్ని గుర్తిస్తూ ఉన్నాడు, దేవుడిగా ఆయన్ని విశ్వసిస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గరికి కనికరం కోసం వెళ్ళాలి తప్ప యారగెన్స్తో వెళ్ళకూడదు, ఇంకో రీతిగా ఆయన దగ్గరకు వెళ్ళకూడదు. రెండు, నీవు అడగవలసింది స్ట్రైట్గా టు ద పాయింట్. చాలామంది ప్రార్థనలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తుంటా, కొంతమంది ప్రార్థనలు ఎలా చేస్తూ ఉంటారంటే దేవుడికి సలహాలు ఇచ్చేటట్లు, ఇప్పుడు తెలుసుకో ప్రభువా, ఇట్లా ఉంటుంది సమాజం, ఇట్లా ఉంటుంది అని దేవుడికి కొంతమంది వాక్యం చెప్తుంటారు ప్రార్థనలో. యాక్చువల్గా దే వాంటెడ్ టు టెల్ ద మెసేజ్ టు ఆడియన్స్, సో దే విల్ ప్రే ద మెసేజ్ ఇన్ ద ప్రేయర్. ఇంకొంతమంది ప్రార్థన ప్రారంభం కాగానే వాయిస్ మారిపోతుంది. మీరు గమనించారా? ఒక రకమైనటువంటి వెరైటీ ఆఫ్ వాయిస్ వస్తుంది. అప్పుడు దాకా అప్పుడు ఇంట్లో మాట్లాడుకుంటున్నాం, ఒక 5గురమే ఉన్నాం మనం. ఒకసారి నేను నా భార్య, అప్పుడు మాకు బిడ్డ లేదు, ఇంట్లో ఉన్నాం మేము. ఒక సేవకుడు గుంటూరు నుంచి మా దగ్గరకు వచ్చాడు కదా, వెళ్ళిపోయే ముందు పలకరింపు అయిపోయింది, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనేసి అన్నా నేను. నా అపార్ట్మెంట్ 5th ఫ్లోర్ అయితే కింద 1st ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఏదో జరుగుతుంది విజయ్ కుమార్ గారి ఇంట్లో అని పరిగెత్తుకొని వచ్చారు. దట్స్ హౌ ద థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. కిందకి వెళ్తే ఏం జరిగిందండి మీ ఇంట్లో, ఏమైంది అని అడుగుతున్నారు. అంటే 5 floors 60 అపార్ట్మెంట్స్కి హిజ్ వాయిస్ వెంట్ ఆన్. 30 అపార్ట్మెంట్స్కి. వై ఆల్ ఆఫ్ అ సడన్ యూ చేంజ్ యువర్ వాయిస్? వై ఆర్ యూ డూయింగ్ ద డ్రామా బిఫోర్ ద లార్డ్? ఎందుకు చేస్తున్నావు అలాగా? ఒక అమ్మాయి అంది, ఒక సేవకుడు నాతో మాట్లాడుతూ, తిరుపతికి చెందినటువంటి సేవకుడు, SALC లూథరన్ చర్చ్కి వెళ్తాడు. పాస్టర్ గారి ఫ్రెండ్ ఆ మెసేజ్కి వెళ్ళిందంట క్రిస్మస్ ఈవినింగ్. ఈ అమ్మాయి మామూలుగా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తూ ఉంటుందంట. కానీ సడన్గా ఏమంటాము, పోడియం మీద ఆయన్ని చూసి, ఆయన మాట్లాడే విధానం చూసి, ఏమైంది మీ నాన్నకు అంటుందంట. హోప్ యూ గెట్ ద పాయింట్. వై కాంట్ వీ బీ నార్మల్? సమ్ కైండ్ ఆఫ్ స్పోకెన్ ఎబిలిటీ ఈజ్ నీడెడ్ టు మేక్ ద పీపుల్ అండర్స్టాండ్. బట్ ఎందుకు డ్రామా? ప్రభు దగ్గర మనం నటించాల్సిన అవసరం లేదు. జస్ట్ అ స్మాల్ థింగ్, డైరెక్ట్లీ టు ద పాయింట్, ఆస్క్, దట్స్ ఇట్. ఎట్లా అడగాలి? నువ్వు ఎందుకు అడగాలి? కరుణ కోసం, కృప కోసం అడగాలి. నీ అవసరతను, అసలు ముందు నీకు అవసరం ఏంటో తెలుసా? ద ప్రాబ్లం విత్ వై వి బ్లాబర్, ఎందుకు మనము అటు ఇటు గెంతుతుంటాం ప్రార్థనలో అంటే, ఒకటి మనకు ఒక మూస ఉంది, ఒక అపోహ ఉంది.
ఎక్కువసేపు చేస్తేనే అబ్బో వీడు ప్రార్థనాపరుడు అనుకుంటాడు. సో టు ప్లీజ్ అదర్స్, ఒక నిమిషంలో ప్రార్థన చేస్తే నచ్చదు. ఐ ట్రూలీ, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేసుకునే ప్రార్థనలో, ఇఫ్ లార్డ్ గివ్స్ మీ ఎ వర్డ్ టు ప్రే, ఐ విల్ ప్రే, అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ మై మౌత్. ఒకవేళ హెవీగా వెళ్తూ ఉన్న ప్రార్థన కూడా సడన్గా మాటలు ఆగిపోయినంటే ఐ విల్ క్లోజ్ ఇట్. ఆస్క్ ద లార్డ్ వాట్ టు ప్రే. డోంట్ ఏవో పదాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన ముందు ఒక కంపు కొట్టే మాటల ఇది పెట్టొద్దు. ప్రార్థన చాలా, హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్ ప్రేయర్ ఆఫ్ దిస్ బ్లైండ్ మ్యాన్. చూపు పొందుకున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నీకు బయట కలిగిన స్వస్థతకు కారణం నీ లోపల ఉన్న విశ్వాసం. నీ అవుట్వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ద రీజన్ ఫర్ ఇన్వర్డ్ ఫెయిత్. నీ లోపల ఉన్న విశ్వాసము నీ బయట జరుగుతూ ఉన్నటువంటి మార్పుకు కారణం. ఈరోజు నీ ప్రార్థనలో కూడా ఉండాల్సింది ఏంటంటే స్మాల్ ప్రేయర్స్ చేయండి. హౌ బిగ్ ఈజ్ దిస్ ప్రాబ్లం? ఆల్సో ట్రై టు లిసన్. వి విల్ కమ్ టు దిస్ పాయింట్ అగైన్. ఇప్పుడు చూడండి ఎంత చేంజ్ వచ్చింది ఈ బెగ్గర్ లైఫ్లో, ఈ బ్లైండ్ మ్యాన్ లైఫ్లో ఎంత చేంజ్ వచ్చింది. ఇంతకుముందు ఎక్కడున్నాడు? ఊరి బయట ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అడుక్కుంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు చూపు వచ్చింది. నౌ హీ కెన్ గో ఇన్ టు ద సిటీ కదా, పట్టణములోనికి వెళ్ళగలడు. ఇప్పుడు అడుక్కోవలసిన అవసరం లేదు. వెంటనే తన జీవితంలో వెంటనే మ్యాన్షన్స్ ఏమీ రాకపోవచ్చు, బట్ తన జీవితంలో ఒక మార్పు రావచ్చు. హీ విల్ గో ఇన్ టు ద సిటీ. ఏదో పని వెతుక్కుంటాడు, పని చేసుకుంటాడు, తన జీవితాన్ని మెరుగుపరుచుకుంటాడు. యు నో వాట్ వాజ్ హ్యాపనింగ్? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆ స్వస్థత ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ క్వశ్చన్స్ టు ద ఇన్స్టిట్యూషనల్ ఇంజస్టిస్. వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి అన్యాయానికి ఎదురు ఆడడం కాదు. కానీ ఏం జరిగింది అంటే వ్యక్తిలో తీసుకువచ్చిన మార్పు ద్వారా అదే వ్యవస్థలోనికి వెళ్ళి తన జీవితానికి కావలసిన న్యాయాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. యు గెట్ మీ? యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ మెనీ థింగ్స్ అరౌండ్ యూ మై ఫ్రెండ్. డోంట్ ట్రై టు చేంజ్ ఆల్సో. ఈవెన్ జీసస్ డిడ్ నాట్ క్వశ్చన్ ద సిస్టమిక్ ఇంజస్టిస్. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, ఏమయ్యా మీకు బుద్ధి లేదా? ఎవడెందుకు పట్టించుకోలే? ఎందుకున్నాడు ఇక్కడైనా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించని చెప్పిన ఆయనే కదా. హీ డిడ్ంట్ ఆస్క్ ఎ క్వశ్చన్. హీ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ద లైఫ్ ఆఫ్ దిస్ బ్లైండ్ మ్యాన్. ఎంత గొప్ప మార్పు అంటే, నౌ సేమ్ పర్సన్, సేమ్ ఇన్స్టిట్యూషన్, సేమ్ ఇంజస్టిస్, అక్కడికి వెళ్ళి తను న్యాయాన్ని సంపాదించుకోగలిగే సామర్థ్యతతో నింపబడ్డాడు. దట్ ఈజ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. నీవు ఉన్న స్థలంలో నీకు కావలసిన న్యాయాన్ని దేవుని కృప ద్వారా పొందుకోగలిగే భాగ్యాన్ని ఇవ్వడం దేవుని రాజ్యం చేసే పని నీ జీవితంలో. విశ్వాసము ద్వారా దేవుని కరుణను సమీపించినప్పుడు జరిగే పని నీ జీవితంలో. ఎంత గొప్ప భాగ్యం అండి. అయితే ఇక్కడ ఇంకోటి జరుగుతూ ఉంది. ఎవరైతే ఇందాక గద్దించారో, ఎవరైతే ఇందాక కోపడ్డారో, వాళ్ళందరూ ఈ కార్యాన్ని చూసి ఏమవుతూ ఉన్నారు? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. వ్యక్తిగతంగా నీ జీవితంలో కలిగే మార్పు ఒక వ్యవస్థగా మారుతుంది. వ్యక్తిగతంగా నీ అంతరంగములో పుట్టే మార్పు ఒక వ్యవస్థగా మారుతుంది. ఆ వ్యవస్థ పరలోక రాజ్యాన్ని మీ మధ్య ఉంచుతుంది. అలా పరలోక రాజ్యాన్ని మీ మధ్య ఉంచే ప్రదేశమే క్రీస్తు శరీరము, క్రీస్తు సంఘము. గెట్ మై పాయింట్? హౌ బ్యూటిఫుల్ ఈజ్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘము ఎంత మధురమైనదో ఆలోచన చేయండి. ఈ సంఘములో ఉన్న మనందరము బయట వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి ప్రతి అన్యాయానికి ఒక జవాబుగా మారటానికి దేవుని రాజ్యం మన జీవితాల్లోనికి ప్రవేశించింది. అన్యాయాన్ని కొన్నిసార్లు నీవు ఎదిరించాల్సిన అవసరంలా, కానీ ఆ అన్యాయంలో నీవు పాలిభాగస్తుడివి కాకూడదు. జరుగుతూ ఉన్న అన్యాయానికి జవాబుగా నీవు మారాలి. దట్స్ ద బ్యూటీ. ఇంకొక విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు 30
1వ వచనములో చెప్పిన సంగతి ఏంటి అంటే, అయ్యా మనం యెరూషలేముకు వెళుతూ ఉన్నాము, ఏం జరగబోతుందో తెలుసా? నన్ను సిలువకు అప్పగించబోతూ ఉన్నారు, అన్యులు నా మీద పడబోతూ ఉన్నారు, నా మీద ఊస్తారు, నన్ను అవమానిస్తారు, నన్ను మరణానికి అప్పగిస్తారు, నేను చనిపోబోతూ ఉన్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది. ఇంకొద్ది రోజుల్లో ఆయన యెరూషలేమునకు వెళ్ళబోతూ ఉన్నాడు. అంటే ఒక పైన ఒక విధంగా ఆయన మరణపు భారముతో నిండి ఉన్నాడు. ఎంతగా ప్రార్థించాడండి ఈ మరణము గురించి? గెత్సేమనే తోటలోనికి వెళ్ళి, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించు అని రక్తము చెమట బిందువులుగా కారునంతగా ఆయన ప్రార్థించాడు. అంటే ఆయన హృదయము సాధారణమైన స్థితిలో లేదు, చాలా మనోవేదనతో ఉన్నాడు. కానీ ఆయన తన ప్రేమను చూపడం మాత్రం ఆపలా. అటువంటి వేదనాభరితమైన పరిస్థితిలో ఆ యెరికో గుండా వెళుతూ ఉన్నటువంటి యేసు, దావీదు కుమారుడా అని పిలిస్తే కనికరాన్ని చూపకుండా ఆగల. విశ్వాసము కనికరము వైపు నడిపిస్తే విశ్వాస సహితమైన జీవితము ప్రేమభరితంగా నిలవాలి. విశ్వాసివి అని నీవు ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే, వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా తన ప్రేమను వ్యక్తపరిచాడో నీ జీవితంలో కూడా ప్రేమ అలా బయటికి వచ్చినప్పుడు నీవు విశ్వాసివి అవుతావు. ఎలా వచ్చింది ఆయన ప్రేమ? ఈరోజు మనకున్నటువంటి పత్రిక పాఠము, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము ఆ సంగతులు మనకు తెలియజేస్తుంది. కొరింథీ మొదటి పత్రికలో చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు భక్తుడు ప్రేమ గురించి. ఏ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దైవిక ప్రేమ గురించి. దైవిక ప్రేమను దేనితో పోలుస్తూ ఉన్నాడు? ఆనాడు ఉన్న రోమా సామ్రాజ్యానికి దైవిక ప్రేమకు మధ్య పోలికలు చెబుతా ఉన్నాడు. ఏ ప్రేమ నీ జీవితంలో ఉండాలి, ఏ ప్రేమ నీ జీవితంలో ఉంది? కొరింథీ సంఘము అప్పటికే రకరకాల సమస్యలతో నిండి ఉన్నది. విభేదాలున్నాయి, వర్గాలున్నాయి, వాళ్ళలో డివిజన్స్ ఉన్నాయి, స్ట్రాటిఫికేషన్ ఉంది, హైరార్కీ ఉంది. పూర్ రిచ్ డివైడ్ అయిపోయింది చర్చ్, ఎలైట్ తక్కువ వాళ్ళు డివైడ్ అయిపోయింది చర్చ్. గొప్పవాళ్ళు ఆహారం లార్డ్స్ టేబుల్ని గొప్పవాళ్ళ ఇంట్లో పెడుతూ ఉన్నారు. గొప్పవాళ్ళందరూ తినేశాక పేదవాళ్ళు, తక్కువగా భావించబడే వాళ్ళందరూ కడుపు కాల్చుకొని వెళుతూ ఉన్నారు. దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ దట్ వర్ హ్యాపెనింగ్ ఇన్ చర్చ్ ఆఫ్ కొరింథ్. ఆ కాంటెక్స్ట్లో పౌలు భక్తుడు దేవుని ప్రేమ, అగాపే లవ్ గురించి తెలియచేస్తూ ఉన్నాడు. భాషలతో నువ్వు మాట్లాడినా, భాషలతో మాట్లాడడం అంటే భాష దేవుడిచ్చే వరం. భాషలతో మాట్లాడే శక్తి అంటే దేవుని వరము ద్వారా భాషలతో మాట్లాడే సామర్థ్యం నీకున్నా, ప్రేమ లేకపోతే ఆనాడు అక్కడ ఉన్న దేవాలయాలలో ఆరాధించటానికి కొన్ని రకాల గంటలు కొట్టేవాళ్ళు. వాళ్ళు ఆ గంటకు, ఆ శబ్దానికి మీనింగ్ ఏముండదు, కానీ ఒక శబ్దం అనేది క్రియేట్ అయ్యేది. ఆ శబ్దానికి అందరూ అక్కడి నుంచొని ఏదో చేసేవాళ్ళు. నువ్వు భాషలు మాట్లాడడం కూడా అలాంటిదే. 2, ప్రవచనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మర్మాలన్నీ చెప్పే జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, కొండలను ప్రకిలించే పరిపూర్ణ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ప్రవచనం అంటే భవిష్యత్తును గురించి చెప్పే దేవుని మర్మాలు, అది కూడా దైవిక జ్ఞానమే. సీక్రెట్స్ని, మర్మాలను వివరించే దేవుని జ్ఞానము. ప్రవచనములోనేమో భవిష్యత్తును గురించి చెప్పే దేవుని జ్ఞానము అయితే, దైవిక మర్మాలను వివరించే జ్ఞానము ఈ సంపూర్ణ జ్ఞానము. 3, ఆయన అంటూ ఉన్నాడు, కొండలను పెకిలించేంత పరిపూర్ణ విశ్వాసం. అంటే అద్భుతాలను చేసే, ఇది రక్షించబడే విశ్వాసం గురించి కాదు మాట్లాడుతుంది ఇక్కడ. అద్భుతాలను చేసే విశ్వాసము నీకున్నా సరే ప్రేమ లేని వాడవైతే వ్యర్థము. ఎందుకు? ప్రవచనాలు ఎందుకు చెప్తూ ఉన్నావు? మర్మాలు ఎందుకు చెప్తూ ఉన్నావు? అద్భుతాలు ఎందుకు చేస్తూ ఉన్నావు? నిన్ను మహిమపరచుకోవటానికి. ఆ రోజుల్లో గ్రీక్ రోమన్ కాంటెక్స్ట్లో
రోమా రాజుల దగ్గర, రోమా చక్రవర్తుల దగ్గర, అసలు రోమా చక్రవర్తిని సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడిగా భావించేవారు. ఈ రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రసంగాలు చేసేవారు, మర్మాలు చెప్పేవారు, వాళ్ళకు ప్రత్యేకమైన బహుమానాలు ఇచ్చేవారు. దాని ద్వారా ఏం కలిగేది? సమాజంలో వారికి గొప్ప పేరు కలిగేది, గొప్ప స్థానం కలిగేది. కాబట్టి నువ్వు చెప్పే మర్మాలు, నువ్వు చెప్పే ప్రవచనాలు, నువ్వు చేసే అద్భుతాలు దేవుని కోసమా, దైవిక ప్రేమతో నింపబడి జరుగుతూ ఉన్నాయా, ఇతరుల మేలు కొరకు ఆ గుడ్డి భిక్షకునికి దేవుని కరుణ అందించినటువంటి యేసు ప్రేమ వలె జరుగుతూ ఉన్నాయా, నిన్ను ఘనపరుచుకోవటానికి, నిన్ను మహిమపరుచుకోవటానికి, నిన్ను సంతోష పెట్టుకోవటానికి జరుగుతున్నాయా? వాట్ ఈస్ ద రీజన్? ఆ తర్వాత బీదల పోషణ కొరకు నువ్వు అంతా ఇచ్చేసిన, ఆస్తంతా ఇచ్చేసిన, రెండు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు దాతృత్వం కలిగి ఉన్నా, నువ్వు ఏమంటాం దాన్ని, మార్టియర్ అంటే హతసాక్షివైనా, త్యాగపూరితంగా నువ్వు, ఇప్పుడు మనకు ఎవరైనా సోల్జర్ చనిపోతే మనం అందరం ఏమంటాం? గొప్పగా వీ కన్సిడర్ దట్ ఈస్ అ వెరీ గ్రేట్ థింగ్. రోమా చక్రవర్తులను చాలా గొప్ప త్యాగధనులు అనుకునేవారు. ఎందుకు? వారు యుద్ధాలకు వెళ్ళి కత్తులతో అనేకులను తమ ప్రాణాలకు తెగించి పోరాడి రాజ్యాన్ని విస్తరించేవారు. అందుకని వాళ్ళను హీరోస్, వాళ్ళను మార్టియర్స్ అనేవారు. ఆ రోజుల్లో కొంతమంది ఏం చేసేవారంటే చిన్న చిన్న ప్యాకెట్స్లో ఫుడ్ లాంటివి ప్రిపేర్ చేసుకొని వెళ్తా రోజు దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎందుకు? సొసైటీలో పేరు కోసం. మీకు తెలుసా, మన సొసైటీలో మీరు జ్ఞాపకం చేసుకుంటే కొన్ని ట్రాక్టర్లు, నీళ్ళ ట్రాక్టర్లు కొన్ని కాలనీస్కి వస్తూ ఉంటాయి. వాటి మీద పలానా రెడ్డి గారు, పలానా చౌదరి గారు, పలానా వారు, పలానా వీరు, పలానా కదా ఉంటాయే కదా. ఏం జరుగుతుందో మీరే ఆలోచన చేయండి. ఇవన్నీ నేను చేసిన, కాల్చబడటానికి నా శరీరాన్ని ఇచ్చిన, కానీ ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే. ఇక్కడ 4వ వచనం నుంచి 7వ వచనం వరకు పౌలు భక్తుడు అసలు ప్రేమ క్వాలిటీస్ ఏంటో చెప్తూ ఉన్నాడు. ఎలా ఉంటుందంట ప్రేమ? దీర్ఘకాలం సహిస్తుందంట. ఆ రోజుల్లో వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉండేయంటే, ఎవడైతే నన్ను ఘనపరుస్తాడో వాడే నా ఫ్రెండ్, ఇంకొకడు నా ఫ్రెండ్ కాదు. కాబట్టి ఏం చేసేవాడు? షార్ట్ రిలేషన్స్ ఉండేవి వాళ్ళకు. అయితే ఈ ప్రేమ ఎలాంటిదంట? దీర్ఘకాలం, పేషెంట్తో ఉండే ప్రేమ, దీర్ఘకాలం సహిస్తుంది. ఇన్కన్వీనియన్స్ రిలేషన్లో ఉన్నా కూడా కన్వీనియంట్గా కలిసిపోతుంది. అది ఈ ప్రేమ. 2, దయ చూపిద్ది. దయ చూపడం అంటే ఏంటి? మరొకరి మేలు కోరేది. పండు ఉన్నాడు నా ఎదురుగా, పండుకు నేను దయ చూపడం అంటే ఏంటి అంటే, పండు యొక్క మేలు కొరకు ఆలోచించడం. పండు మస్ట్ గెట్ ద బెస్ట్. ఇఫ్ ఐ డూ సంథింగ్ బిఫోర్ హిమ్, ఐ మస్ట్ డూ ద బెస్ట్ అండ్ హీ షుడ్ గెట్ ఇట్. దయ చూపడం, మత్సరపడదు. ఇంకొకళ్ళ సక్సెస్ను చూసి, ఇంకొకళ్ళ ఆనందాన్ని చూసి, ఇంకొకళ్ళ భాగ్యాన్ని చూసి కుళ్ళుకునేది కాదు ప్రేమ. ఎంతమంది ఈ సమస్యతో బాధపడుతుంటారో ఆలోచన చేయండి. మేబీ యూ నీడ్ టు మేక్ ద సేమ్ స్మాల్ ప్రేయర్. వీ ఆల్ నీడ్ టు మేక్ ద స్మాల్ ప్రేయర్. ఏమని? ప్రభువా, మత్సరపడకుండా కనికరించు. ఆమెన్. దట్స్ ఇట్. ఇనఫ్. డంబముగా ఉండదు, ప్రైడ్ఫుల్గా ఉండదు, రూడ్గా ఉండదు, ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు. ఇవన్నీ మీరు చూసుకోండి. స్వప్రయోజనం చూసుకున్నదు, త్వరగా కోప్పడదు. ఈ ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. అమర్యాదగా నడవదు అంటే, ఇట్ డస్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ఏంటి? చాలా భయంకరమైన విషయం అండి, చాలా భయంకరమైన విషయం. స్పెషల్లీ యూత్ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. అందరము ఆలోచించాల్సిన విషయం. ఇంకొక వ్యక్తిని తన గౌరవాన్ని కించపరుస్తూ ఆలోచన కలిగి ఉండదు. అర్థం కావడానికి ఉపయోగిస్తున్నాను, నన్ను అన్యదా భావించొద్దు.
టీవీలో ఒక యాక్ట్రెస్ని చూస్తే ఏ భావన కలుగుతుంది? ఇమ్మీడియట్గా మైండ్ ఏమైపోయింది? ఏం జరిగింది అక్కడ? ఆ వ్యక్తికి ఉన్న డిగ్నిటీ నీకు అవసరం లేదు, ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ నీకు అవసరం లేదు. వాట్ యు జస్ట్ నీడ్ ఈజ్ నీ పర్సనల్ గ్రాటిఫికేషన్. నీ వ్యక్తిగతంగా నీ కోరికలు తీర్చబడడం నీకు కావాలి. ఆ వ్యక్తి యొక్క కోరిక, ఆ వ్యక్తి యొక్క ఆలోచన, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత స్థితి నీకు అనవసరం. వాట్ యు డిజైర్ ఈజ్ టు ఓన్లీ ఫుల్ఫిల్ యువర్ ఓన్ థింగ్స్. అమర్యాదగా నడవదు. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేసి ఐ విల్ ట్రై టు కంక్లూడ్. అపకారమును మనస్సులో ఉంచుకొనదు, త్వరగా కోపపడదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుందంట. దుర్నీతి విషయమై సంతోషపడదు. నౌ ఐ వాంటెడ్ టు టెల్ ఎవ్రీబడి హూ ఈజ్ సిట్టింగ్ హియర్, నీవు కాలు జారి పాపములో పడే సందర్భాలు చాలా నీ జీవితంలో ఉన్నాయి. కానీ నీవు దేవుని ప్రేమతో ఉన్నావో లేదో ఆలోచించుకునే ఒక గొప్ప అవకాశం ఈ రాత్రి. నీవు పాపములో పడ్డావు, కానీ ఆ పాపములో ఉండటానికి ఆ పాపము నిన్ను దహించుతూ ఉంటుంది. ఇష్టంగానే చేసావు ఆ పాపాన్ని, మరులు కొల్పబడి ఈడవబడి వెళ్ళి దాన్ని కౌగలించుకున్నావు, అది నిన్ను కబలిస్తూ ఉంది, ఇష్టంగానే చేస్తూ ఉన్నావు. కానీ ఎక్కడి నుంచో ఒక లోతైన గంభీరమైన స్వరం నీలో నుంచి ఒక పొలికేక పెడుతుంది, ఇది నేను చెయ్యకుంటే బాగుండు కదా. దట్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ అన్యాయాన్ని సహించదు నీ జీవితంలో. మీకు మీ తప్పుల్లో, మీ తడబాటుల్లో ఆ స్వరం వినపడుతూ ఉంటే చేయాల్సిన గొప్ప కార్యం ఏంటి అంటే, ఆ గుడ్డి భిక్షకుల్లాగా ఏం చేయాలి? దావీదు కుమారుడా యేసు కనికరించు, ఈ తప్పు నుంచి నన్ను తప్పించు. ఆయన కనికరించడేమో చూడు, అడిగి ఆయన కనికరించడేమో చూడు, అడుగు ఆయన నమ్మికతో అడుగు. ఏమన్నాడు ఆ గుడ్డి భిక్షకుడిని ఆయన? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. యేసు క్రీస్తు ప్రభువారు ఆ గుడ్డి భిక్షకుడిని స్వస్థపరిచాడు. అంత వేదనాకరమైన సమయములో తన ప్రేమను ఆయన చూపాడు. ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్న మనము కూడా కనికరాన్ని సమీపిస్తూ ఆయన ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులముగా బ్రతకటానికి అనుక్షణం మనము తపన పడాలి. ఎంత గొప్పది ఈ ప్రేమ! ఇన్ని గొప్ప గొప్ప విషయాలన్నీ మాట్లాడి వీటిలో ఒక్కటి కూడా ఉండదయా, ఇవన్నీ ఒకరోజు అంతమైపోతాయి, ఇవన్నీ కూడా ఇటర్నల్ కాదు, ఇవన్నీ టెంపోరల్. యు నో వాట్ ఈజ్ ఇటర్నల్? గాడ్ ఈజ్ ఇటర్నల్, సో ద లవ్ ఈజ్ ఇటర్నల్. సో prepare yourself, exercise yourself in nurturing yourself in the love of God. దేవుని ప్రేమలో నిన్ను నీవు పోషించుకోవటానికి దేవుని కనికరాన్ని సమీపించు. 3 విషయాలు చెప్పాడు ఆఖరి వచనంలో: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ఉంటాయి. విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? చూడలేని సంగతులను చూపిస్తుంది. విశ్వాసం యొక్క డెఫినేషన్ ఏంటి? విశ్వాసం యొక్క కనిపించనివి ఉన్నవి అని నమ్ముట. యునో ఫెయిత్ ఓపెన్స్ యువర్ సైట్ టు సీ వాట్ యూ కెనాట్ సీ. నీవు చూడలేని విషయాలను విశ్వాసము నీకు చూపిస్తుంది. ఏం చూడలేవు నువ్వు? ఏవైతే నీ హృదయములో నిన్ను కబలించి వేస్తూ ఉన్నాయో అవి నీ జీవితంలో ఎప్పుడు వెళతాయో నువ్వు చూడలేవు. యట్ గెట్ ఇన్ టు ద ఫెయిత్. విశ్వాసముతో ఆయన కనికరాన్ని సమీపించు. హీ విల్ ఓపెన్ యువర్ ఐస్ టు సీ హౌ గ్రేట్ అండ్ స్ట్రాంగ్ ఈజ్ యువర్ సేవియర్, హౌ గుడ్ విక్టరీ హీ ఈజ్ గోయింగ్ టు గ్రాంట్ టు యూ. 2, 1 విశ్వాసము, 2 నిరీక్షణ. ఏంటి హోప్? హోప్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్.
ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని యొక్క ప్రతి వాగ్దానము నెరవేరి తీరుద్ది. ఫైనలీ లవ్ ఈజ్ ఇటర్నల్. కాబట్టి ప్రేమ ఇవన్నీ ఫుల్ఫిల్మెంట్ అయిపోయాక, ఆ వాగ్దానంతో పనుందా నీకు? నాన్న నీకు బైక్ కొనిస్తానన్నాడు, కొనిచ్చేశాక ఆ వాగ్దానం అయిపోయింది. ఇట్ హ్యాస్ అన్ ఎండ్. నువ్వు దేన్నైతే చూసావో, నీ జీవితంలో ఒక విజయాన్ని దేన్నైతే చూసావో, ఆ విజయం నీకు వచ్చేసింది. యూ హ్యావ్ కాంకర్డ్ యువర్ సిన్. నౌ యూ డోంట్ నీడ్ టు సీ దట్ సైట్ ఎనీమోర్. బట్ వాట్ ఈజ్ ఇటర్నల్? The love of God that is strengthening you to be like Him is going to be eternal. So dear friends, ఈ రాత్రి మీ జీవితాల్లో దేవుని ప్రేమ మిమ్మల్ని నింపలేదు, ఇంకా అన్యాయాన్ని పాపాన్ని ఎదిరించేంతగా, అహంకారంతో డంబముతో ఉండకుండా ఉండేలాగా, అమర్యాదగా నడుచుకోకుండా ఉండేలాగా మీ జీవితం ఇంకా కనపడట్లేదా? ఆ గుడ్డి భిక్షకుడు ఏ రీతిగా అయితే దేవుని కనికరాన్ని కోరుకున్నాడో, నువ్వు కూడా ఆయన కనికరం వైపు చూడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు? ఆయన ప్రేమలో నీవు వేరు పారి స్థిరపడేంతగా ప్రేమిస్తున్నాడు. అట్టి గొప్ప కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమేన్. ఆ రీతిగానే మీరు